శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి గృహయోగం ఏ వయసులో ఏర్పడుతుంది, అసలు సొంత గృహమే లేకుండా ఇతర అద్దె గృహాల్లో నివసిస్తున్న వారికి సొంత గృహం ఏర్పడాలంటే ఏ విధమైన పరిహారం చేసుకుంటే వాళ్ళకి గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదన్నా సరే గృహయోగం ఉండాలన్నా అది జన్మజాతకంలో ఉంటేనే ఆ జాతకుడికి ఏర్పడుతుంది. మనం కొంతవరకు మామూలుగా ఈ రాశి లేదా లగ్నాన్ని బేస్ చేసుకొని సుమారుగా ఏ విధంగా ఏర్పడవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోవడం, దాని రిజల్ట్ మాత్రం మీ జన్మజాతకం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు సింహరాశి వారికి గృహయోగం అంటే చతుర్థ భావం బలంగా ఉంటే గృహయోగం ఏర్పడుతుంది. దాంతోపాటు వాహన యోగం, మాతృయోగం, అలాగే విద్య, చరస్థిరాస్తులు, మెయిన్ సుఖమైన జీవితం, ఇవన్నీ కూడా చతుర్థ భావం బాగుంటేనే ఏర్పడతాయి. ఈ రాశి వారికి చతుర్థ భావం అన్నది వృశ్చిక రాశి, అంటే దానికి కుజుడు అధిపతి అవడం వల్ల, మరి కుజుడు ఈ రాశి వారికి మిత్రుడు అవడం వల్ల కంపల్సరీగా గృహయోగం ఏర్పడుతుంది. సహజంగా వృశ్చిక రాశి బచక్రంలో అష్టమ రాశి అవటం వల్ల వీళ్ళకి సొంత గృహం ఏర్పడాలంటే చాలా కష్టపడాలి వాడు. అలాగే వీళ్ళ దగ్గర ఎంత ఆస్తి ఉందో, అది ఎక్కడెక్కడ ఉందో అది వీరికే తెలీదు, కొన్ని సందర్భాల్లో బయట వారికి అసలు తెలియదు. అంటే వీళ్ళ యొక్క స్థిరాస్తులు చరాస్తులు రహస్యంగా ఉంటాయి. అలాగే అది పోరాడి గెలుచుకోవాలన్నమాట, పోరాడి గెలుచుకొని సాధించాలన్నమాట. ఇది సునాయాసంగా రాదు. ఎందుకంటే వృశ్చిక రాశి వీళ్ళకి 4వ రాశి అవ్వటం వల్ల వీళ్ళకి స్థిరాస్తులు అంత సునాయాసంగా రావు. అలాగే ఈ సింహ రాశి లేదా సింహ లగ్నం వారు జీవితంలో చాలా రేర్గా సుఖపడడం జరుగుతుంటుంది. ఎప్పుడూ ఏదో స్ట్రగుల్తోనో, ఎప్పుడూ ఏదో యాతంతోనో, ఎప్పుడూ ఏదో బాధ్యతతోనో, అటు ప్రజల కోసమో లేదా ప్రభుత్వానికో జనానికో ఎవరికో ఒకరికి వీళ్ళ జీవితం అంతా త్యాగం చేస్తూ దారిపోస్తూ వ్యక్తిగతంగా పెద్దగా సుఖపడలేకపోతుంటారు, పెద్దగా మనశ్శాంతిని పొందలేకపోతుంటారు. అలాగే వీళ్ళు సంపాదించిన స్థిరాస్తి ఉంటే దానికోసం వీరి యొక్క సంతానం అంటే వీళ్ళ వారసులు కొట్టుకోవడం వల్ల, దెబ్బలాడుకోవడం వల్ల కూడా మనశ్శాంతి ఉండదు. కొంతమందికి అయితే వీళ్ళ ఆస్తులు ఇతరులకు అద్దెకి ఇవ్వడం వల్ల, వేరే కారణాల వల్ల పరాధీనం అవ్వడం కానీ, కబ్జాకు గురి అవ్వడం కానీ, మొత్తం మీద స్థిరాస్తులు ఉన్నా కూడా వాటి వల్ల సుఖపడలేకపోతుంటారు ఈ రాశివారు. ఎన్నో ఉన్నా కొన్ని వాటి మీద ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి కొంతవరకు స్థిరాస్తుల వల్ల కూడా వీళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. అయినా సొంత గృహం అవసరం కాబట్టి కుజుడు బలంగా ఉంటాయి. కుజుడు బలంగా ఉంటే కంపల్సరీగా వీళ్ళకి పెద్దవారి నుంచి ఆస్తులు వస్తాయి, సొంతంగా గృహం ఏర్పరచుకుంటారు. అలాగే గృహం పైన స్థిరాస్తులపైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని సాధించి చివరికి స్వాధీనం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ కుజుడు వీళ్ళకి చతుర్థాధిపతి, అటు భాగ్యాధిపతి, ముఖ్యంగా 6వ స్థానంలో జయస్థానంలో ఉచ్చ పొందుతాడు అన్నమాట. అంటే కుజుడు 6వ స్థానంలో ఉచ్చ పొందుతాడంటే వీళ్లతో గొడవలు పెట్టుకొని కానీ, శత్రువులుగా ఉండి కానీ, వీళ్ళకి ఎగ్నెస్ట్గా ఉండి మాత్రం ఎవడు కూడా జయించలేడు, వీరిని సాధించలేడు. వీరు తలుచుకుంటే ఎంత శత్రువైనా, ఎంత గొప్పవాడైనా ఓడిపోవలసిందే, చివరికి వీళ్ళకే విజయం లభిస్తూ ఉంటుంది. సో ఈ విధమైన రాశిది. మరి కుజుడు బలంగా ఉండాలంటే స్వక్షేత్రాల్లో కానీ, ఉచ్చులో కానీ, మెయిన్ 6వ స్థానంలో ఉచ్చులో ఉంటే చాలా బలంగా ఉంటారు. కుజుడు ఎవరి జాతకంలో బలంగా ఉంటే వాళ్ళకి భూములు, స్థిరాస్తులు కంపల్సరిగా కలిసి వస్తాయి. అలాగే మరి సింహరాశికి కూడా అందులో తక్కువేం కాదు, కుజుడు బలంగా ఉంటే కంపల్సరిగా ఉంటుంది. దాంతోపాటు రవి కూడా బలంగా ఉంటే, అంటే లగ్నాధిపతి కూడా బలంగా ఉంటే మరి వీళ్ళకి సంపాదించిన ఆస్తుల్ని అనుభవించుకోవడం కానీ, వాటిని నిలబెట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం మరి వీక్గా ఉన్నా
6, 8, 12లో ఉన్న కొంత ప్రాబ్లమ్స్ చికాకులు వస్తుంటాయి. మరి కుజుడు బలంగా ఉండాలండి, సొంతంగా ఏర్పడాలంటే వీళ్ళు కంపల్సరిగా మరి కుజుడికి సంబంధించిన పరిహారం అంటే మరి చతుర్థ భావానికి సంబంధించినటువంటి అంటే మనం కాపర్తో అంటే రాగితో ఆంజనేయ స్వామి విగ్రహం కానీ వినాయకుడి యొక్క విగ్రహం కానీ తయారు చేయించి ఆ విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా సింధూరంతో పూజించుకోవడం వల్ల కంపల్సరీగా గృహయోగం ఏర్పడుతుంది, రుణ సమస్యలు తీరుతాయి, అలాగే స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు, వివాహ సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. అంటే కంపల్సరీగా కాపర్తో చేసినటువంటి వినాయకుడు లేదా హనుమాను చేసుకోవాలి. ఆ కాపర్ కూడా ప్యూర్గా కాపర్గా ఉంటూ చాలా సాలిడ్గా ఉండాలన్నమాట. అంటే గుల్లగా ఉండకూడదు, మధ్యలో గుల్లగా ఉండి లైట్ వెయిట్తో చేయడం కన్నా పూర్తిగా సాలిడ్గా ఉండాలన్నమాట. ఏకంగా ఒక రాయి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా చేయించుకుంటే సింధూరంతో పూజించుకొని హనుమాన్ చాలీసా కానీ సంకటనాశన గణేష్ స్తోత్రం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి ఈ శ్లోకాలు ఉంటాయి కదా, ఏదో ఒకటి మరి గురుముఖంగా నేర్చుకోవచ్చు. లేదంటే యూట్యూబ్లో మీరు చూసినా దాన్ని అంటే గురుముఖంగా ఒక శ్లోకం నేర్చుకోమని మనకి ఎందుకు చెప్తారంటే అది తప్పులు లేకుండా చదవాలని, తప్పులతో చదివితే ఫలితం బాగోదని అది గురుముఖంగా నేర్చుకోమంటారు. ఇప్పుడు గురువుల ద్వారా నేర్చుకోండి ఉంటే, లేనప్పుడు మీరు యూట్యూబ్లో ఒక మంచివారు చెప్పింది జాగ్రత్తగా శ్రద్ధగా విని దాంతో కలిపి చదువుకొని ఏ విధమైన ఒత్తులు కలపకుండా వాళ్ళు ఏ విధంగా అయితే చదువుతున్నారో ఆ విధంగా చదివినా కూడా మీరు గురుముఖంగా నేర్చుకున్నటువంటి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి అది ప్రతిరోజు చదవడం వల్ల కంపల్సరిగా ఎంతటి వాడికన్నా గృహయోగం ఏర్పడుద్ది. ఒకవేళ ఆ యోగం లేకపోయినా మరి ప్రభుత్వం వారు ఇస్తున్నారు కదా ప్రస్తుతం, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఈ సొంత గృహం అందరికి కూడా పేదవారికి ఇస్తున్నారు. కాబట్టి ఆ విధంగా అన్నా సరే మీరు గృహాన్ని పొందవచ్చు. ఆ విధంగా రెమెడీ చేయండి. దాని తర్వాత మరి అద్దె ఇంట్లో ఉన్నారు, గృహం ఏర్పడడం లేదు అనుకున్న వాళ్ళు కూడా పైన చెప్పిన రెమెడీ చేసుకుంటూ ముఖ్యంగా దక్షిణ భాగం అంటే మీకు ఉత్తరానికి కాబట్టి దక్షిణ వైపు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా ఉండడం, దక్షిణంలో ఎటువంటి గోతులు కానీ కెనాల్స్ కానీ కాలువలు కానీ లేకుండా ఉండడం, ఆ విధంగా ఉంటూ అలాగే దక్షిణ ఆగ్నేయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా గృహంలో ఉంటే కంపల్సరీగా ఆ రాశి వారికి ఆ సొంత గృహం ఏర్పడుతుంది. కంపల్సరీగా మరి మీకు ప్రభుత్వం నుంచి గృహం కావాలనుకుంటే ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, ఆదివారం చాలా నియమంగా ఉండడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఎటువంటి అలవాట్లు ఆ రోజు నిషేధించాలన్నమాట. చాలా నియమంగా ఉంటే కంపల్సరీగా అటు పదవీ యోగం వస్తుంది, అటు ప్రభుత్వ సహకారం కూడా కంపల్సరీగా వస్తుంది. సో ఈ విధంగా మరి ఈ పరిహారం అంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ముఖ్యంగా రుణాలు, కోర్టు కేసులు, వివాహ సమస్యలు, వివాహం ఆలస్యం అవుతుంది, ఉద్యోగం రావట్లేదు అనుకుంటే ఈ కాపర్తో తయారు చేయించినటువంటి వినాయకుడి విగ్రహాన్ని పూజ అంటే మరి పెద్ద విగ్రహం అయితే వద్దు, మీ బొటనవేలు ప్రమాణం ఉంటే సరిపోతుంది. ఆ ప్రమాణం ఉన్నటువంటి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోండి, సింధూరంతో పూజించుకోండి. అదే సింధూరాన్ని మీరు బొట్టిగా ధరించండి. మీకు ఎటువంటి సమస్య అయినా సరే 91 రోజుల్లో కంప్లీట్గా పరిష్కారం అవుతుంది. అమలు చేసి చూడండి. స్వస్తి.